జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై వాసవి జై జై వాసవి ఓం అస్మద్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. నిన్న అందరూ చెప్పారు కదా, సిద్ధార్థ మంత్రి గారు కూడా చెప్పారు, కైకోలు మోహన్ చేశారు. అయినా కూడా నేను ఏం మాట్లాడుకుంది మాట్లాడుకుంటే అప్పుడు రాములు గారు అంటారు మా నాన్నగారికి, మహారాజా నాకేం అక్కర్లేదు, నేను అడుగు పెట్టడానికి మొత్తం అన్ని కనిపెట్టేసి సర్వసంగా పరిత్యాగం చేసి వచ్చేసాను. నేను ఇప్పుడు భగవంతుడు రాజ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ సొమ్ము ఈ సొమ్ము నాకు అక్కర్లేదు. ఒక ఏడుగురు దానం చేశాక దాన్ని నడుపులు పెట్టడం తాడు కోసం కప్పులు పడే నాకు లేదు. అలా ఉంది నువ్వు చెప్పేది, నాకేమొద్దు. నాకు ఇప్పుడు నార బట్టలు అక్కడ నందమల చదువుకోవాలి కాబట్టి ఒక బట్టని ఒక బుట్ట ఇస్తే చాలు, నేను అడుగు పెట్టాలి సిద్ధంగా ఉన్నాను, నాకు ఈ ఆభరణాలు ఇవన్నీ ఏం అక్కర్లేదు అని చెప్పంటాడు రాముడు. అనడం తోటే ఆలస్యం కైగా వెళ్ళిపోయి రావడం ఇచ్చేసింది, పట్టుకొచ్చి ఇచ్చేసింది. ఇచ్చేసేసరికి అప్పుడు రాముడు లక్ష్మణుడు అక్కడే వాడు కట్టుకున్న సన్నటి 3 వస్త్రాలు ఇప్పేసేసి ఈ 4 వస్త్రాలు పట్టుకున్నారు. ఆ సీతమ్మ గారికి ఆ 4 వస్త్రాలు చూసేసరికి ఒక పులిని చూసిన వేడి ఎలా ఒడిపోతుందో అలా ఒడిపోయింది సీతమ్మ. ఒడిపోయి కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసింది ఆమెకి. కళ్ళ నిండా నేను రాముడికి కనిపిస్తాడు, నాదా నేను ఎప్పుడు చూడలేదు, 4 వస్త్రాలు ఎలా కట్టుకుంటారో నాకు చేత కావట్లేదు, నాకు తెలవదు అని అనేసరికి అప్పుడు నేను చూపిస్తా ఉండని చెప్పని ఆ పట్టుకున్న పట్టు చీర మీదనే 4 వస్త్రాలు ఎలా కట్టుకోవాలో చూపిస్తా ఉంటారు రాముడు గారు. అప్పుడు ఈ 350 మంది వీళ్ళు ఉన్నారు కదా రాముడు, వాళ్ళందరూ గొర్రెలుగా ఏడుస్తారు. ఏడ్చి రామ 4 వస్త్రాలు కట్టద్దు సీతమ్మకి, సీతమ్మ అడిగిపోయాలని నువ్వేం లేదు, నువ్వు వచ్చిందాక సీతమ్మని మేము చాలా అపురూపంగా జాగ్రత్తగా చూసుకుంటాము, మా దగ్గర నుంచి ఎందుకు అని చెప్పి వీళ్ళందరూ ఒకే కట్టద్దరు ఒకేసారి అనేస్తారు. ఈ 350 మంది భార్యలు కూడా విహాములు కూడా అనేసి ఆయన వెంటనే ఉంటారు. రాముడు చీర కట్టేస్తారు, కట్టేస్తారు ఆ చీర మీద చీర కట్టేస్తారు. అప్పుడు దశరథుడు చూసి అమ్మ సీతమ్మ చీర కట్టుకోకూడదు, అట్లా నా చీర కట్టుకోకూడదు, తను రాకుమారుడి కూతురు, జనక మహారాజు గారి కూతురు, ఆమె ఎంత మంచిది, చిన్న పిల్ల, ఆమె ఏం తెలిస్తే ఇలాంటివన్నీ కూడా తన అడవికి వెళ్ళకూడదు అని కైకమ్మ వచ్చే వరంలో సీతమ్మని పంపిస్తాను వరం లేదు నాకు, వెంటనే నేను పూరని చెప్పి ఆయన డొక్కంతో పోరాడు పడతాడు దశరథుడు. అప్పటికి కూడా కైక ఏం మాట్లాడదు. అప్పుడు ఇంకా అట్లా పోరాడిపోయిన తర్వాత వశిష్ఠుల వారు వాళ్ళ కులగురు వశిష్ఠులు ఉన్నారు కదా, ఆయన లేసి కైక ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి, నువ్వు ఇలా చేస్తున్నావేంటి, అసలు కోరిన వరాలు ఏంటి, నువ్వు ప్రవర్తించే తీరేంటి, మరి మిగిలిపోతున్నావేంటి, నువ్వు అది చదవమా, నీకు అలా చేయకూడదు, సీతమ్మ చాలా చిన్న పిల్ల, చాలా ఇది అడవి వెళ్ళడానికి వీల్లేదు, ఇప్పటికైనా నువ్వు గుర్తు తెచ్చుకొని సీతమ్మని ఆపేసి ఆ మంచి నగలు చీరలు ఇచ్చి ఆమె జాగ్రత్తగా ఉంచుకుంటానని చెప్పినప్పటికైనా కూడా సీతమ్మ అడిగేయడానికి వీల్లేదు అన్నా కూడా ఏం మాట్లాడదు. ఇంకా ఏం మాట్లాడదు. అప్పుడు సీతమ్మ అంటాడు, సీతమ్మ కనుక అడవికి వెళ్తే అయోధ్యలో ప్రజలు ఎవరో ఉండరు, అందరూ అడవికి వెళ్ళిపోతారు, ఒక్కరు కూడా ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. ప్రజలే కాదు పశుపక్షులు అయ్యలు మృగాలు అవి కూడా వెళ్ళిపోతాయి. ఇక చెట్లేమో వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఆ చెట్లు ఉంటాయి, అవి కూడా వెళ్ళాలని ట్రై చేస్తాయి, ఆ చెట్లే ఉంటాయి. అప్పుడు ఆ చెట్లని వాటిని నువ్వు నీ కొడుకు వెళ్తుంది, కానీ అయినా నీ కొడుకు భర్తకు ఏలుకోడు, ఆయనకు తెలవదు, ఆయన వచ్చి ఈ సంగతి అన్నగారు నారబట్ట కట్టుకుని అడవికి వెళ్ళారని తెలిస్తే కనుక భరతుడు శత్రుఘ్నుడు కూడా నారబట్ట కట్టుకుని అడవికి వెళ్ళిపోతారు. ఉండరు ఇక్కడ వాళ్ళు, నువ్వేదో నీ కొడుకు మేలు చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు కీడు చేస్తున్నావు, వాడు ఎప్పుడు ఆడవ పాలవులు, రాముడు ఎంత ధర్మాత్ములు, వాళ్ళు కూడా ఎంత ధర్మాత్ములు, నువ్వు ఇలాంటి బుద్ధులను మానేసుకుని మంచి పుట్టి ఇప్పటికైనా మంచిదమ్మా అని చెప్తారు వశిష్ఠుల వారు. ఆయన ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడిపోతే ఇక అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, మహారాజా నాకు ఆర్థిక విషయంగా నేను వెళ్తాను, మీరు అమ్మని మంచిగా చూసుకోండి, మా అమ్మకి నేనంటే ప్రాణం నేనుంటే ఆమె లోపమే అక్కలేదు, ఇప్పుడు నేను లేను కాబట్టి తను చాలా దుఃఖపడుతుంది, మీరు అడవలకెళ్ళని పంపించి చెప్పినా కూడా మిమ్మల్ని ఒక్క మాట కూడా అవ్వలేదు మా అమ్మ కౌసల్య, అలాంటి అమ్మ నేను లేకపోతే ఏడ్చి ప్రాణం వదిలేస్తుంది, కాబట్టి మీరు మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి, ఆమె మంచిగా చూసుకోండి, అప్పుడు మిమ్మల్ని చూసైనా సరే తను నాకు దుఃఖాన్ని కొంచెమన్నా తగ్గుద్ది, కాబట్టి మీరు మా అమ్మని బాగా చూసుకోండి అని చెప్పని రాముడు దశరథుడు చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు దశరథుడు అంటాడు కదా, ఇంకా ఎన్ని చెప్పినా కూడా వీళ్ళు ఆగలేడు, వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక కాబట్టి ఏం చేస్తాడంటే సుమంత్రుడు తిరిగి, సుమంత్ర మంచి రథాన్ని సిద్ధం చెయ్యి, రాముడు తీసుకుని అడుగులో పెట్టేసిరా అని చెప్పాడు. అప్పుడు సుమంత్రుడు మంచి రథాన్ని బంగారు రథానికి గుర్రాన్ని కట్టి అలంకరించి రెడీ చేస్తాడు ఆయన. అప్పుడు కోశాధికారి ఉంటాడు కదా, వాళ్ళ ధనాధికారి, ఆ కోశాధికారిని పిలిచి సీతమ్మ 14 సంవత్సరాలు అడవిలో ఉంటుంది, 14 సంవత్సరాలు సరిపడా ఆమె బట్టలు కావాల్సిన వస్తువులు అన్ని ఏర్పడ్డాయి, ఆమె నారబట్ట కట్టుకోవడానికి వీల్లేదు, నేను ఇచ్చిన వరంలో నారబట్ట కట్టుకోవాలని సీతమ్మ వెళ్ళాలని లేదు, తను వెళ్ళాలని పట్టుబడుతుంది కాబట్టి ఆమె మంచిగా నగలు పెట్టుకొని దాసి జనంతో శుభ్రంగా ఉండొచ్చు అడవిలో, ఆమె ఇగులు ఏం అక్కర్లేదు, మీరు కావాల్సిన తెచ్చేవాడని చెప్తారు కోశాధికారి. ఆయన తీసుకొచ్చి 14 సంవత్సరాలు సరిపడా బట్టలు అన్ని వస్తువులు అన్ని వచ్చి ఆ మొదలు పెడతాడు. పెట్టిన తర్వాత అప్పుడు ఆ నగరం వేసుకుంటుంది సీతమ్మ.
అప్పుడు ఆ నగరాన్ని పంచిపెట్టేసింది కదా ఆమె దగ్గర ఏమి, అప్పుడు ఆ నగరాన్ని వేసుకుంది. వేసుకున్న తర్వాత అప్పుడు ఈ వాళ్ళ కౌసల్య సీతగా కౌసల్య దగ్గరికి వచ్చి, అమ్మ సీత, కొంతమంది లోకల్లో దుస్తులైన స్త్రీలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే భర్త బాగా సంపాదించినప్పుడు, బాగా చూసినప్పుడు మంచి చూసుకుంటారు. అని భర్తకి ఏదైనా తేడా వచ్చి సంపాదన లేకపోయి జబ్బు వచ్చి ఇదైతే మాత్రం చూడరు భర్తని సరిగ్గా. చూడకపోవడమే కాకుండా మొదలు కూడా వెళ్ళిపోతారు. కొంతమంది దుర్భాగ్యం స్త్రీలు అలా చేస్తారమ్మా. కొంతమంది మంచి స్త్రీలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కష్టంలో సుఖంలో సంపాదన ఉన్నా లేకపోయినా, దళితుడైనా పేదవాడైనా అడవిలో ఉన్నా ఎక్కడున్నా కూడా భక్తే దైవం అని చెప్పని అనేవాళ్ళు స్త్రీలు ఉంటారు. కొంతమంది నువ్వు ఆ చెడ్డ స్త్రీలా ఉండవాలమ్మా, ఈ మంచి స్త్రీలా ఉండు. అడవికి ఎగరే కదా మా రాముడిని ఇచ్చేయకుండా నువ్వు మంచిగా చూసుకుని మా రాముని జాగ్రత్తగా చూసుకుని మంచిగా ఉండమ్మా సీతమ్మ అని చెప్పి వాళ్ళ కోడలకి బుద్ధులు చెబుతామది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంది, దాన్ని బట్టి అత్తయ్య నాకు అన్ని తెలుసు, ఈ నీతి శాస్త్రం అంతా కూడా నేను ఎదురు చదువుకున్నాను, విన్నాను, నాకు తెలుసు. నేను అలాంటి దాని కాదు, చెడ్డ స్త్రీ లాంటి దాని కాదు, మంచి స్త్రీ లాగానే ప్రవర్తిస్తాను. నేను చాలా ప్రతిభతని, నేను అలా ఏం చెయ్యను. మీకు అబ్బాయితో కలిసే ఉంటాను. నేను ఎక్కడైనా సరే ఆయన తర్వాత లేదు. ఏ స్త్రీకైనా సరే 100 మంది కొడుకులు ఉన్నా సరే భర్తే కావాలి. భర్తే ప్రాణం, భర్తనే చూసుకోవాలి. ఇప్పుడు ఆ సోదరులు, అమ్మ చెల్లి, అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఉంటారు. వాడు ఎంతవరకు ఉంటారంటే వాడు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు, ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెడతారు. కానీ భర్త మాత్రం జీవితాంతం కావాల్సిన అన్ని చూసుకుంటూ ఉండేవాడు భర్త. కాబట్టి స్త్రీకే భర్త దైవం. కాబట్టి నాకు తెలుసు అవన్నీ, నేను అలాగే చూసుకుంటానని చెప్పి అంటే సీతమ్మ. అప్పుడు సీతమ్మని దగ్గర తీసుకొని ముందుకు ముందు పెట్టుకొని చాలా మంచిగా రాముడు నాకు తెలుసు కానీ చెప్పాలని చెప్పాను అని చెప్పని ఆమె కౌసల్య. దాని తర్వాత మన రాముడు తండ్రికి చెప్పాడే పని గురించి మరి పిల్లల దగ్గరికి వెళ్ళి కౌసల్య దగ్గరికి, అమ్మ నాన్నగారు చాలా దుఃఖంలో ఉన్నారమ్మా, నాన్నగారు చాలా మంచి చూసుకో, ఏముంది ఇట్టే వచ్చేస్తాను, నేను 14 వెళ్ళి ఇట్టే వచ్చేసేస్తాను. వాళ్ళు మూసుకొని చేసిన 14 రోజులు అయ్యే పోతాయి. ఎంతలోకి నేను అడుగులు దుఃఖపడకు, నేను శుభ్రంగా ఒకటి అడిగిలో ఉన్నా కూడా నువ్వు మాత్రం నాన్నగారు మంచి చూసుకొని ఎలాంటి దుఃఖం పెట్టుకు కూడా మంచిగా ఉండు. బండి వచ్చి మీ ఇద్దరు బాగా చేస్తాను. నేను మీరేం బయట పడక అడవిలో ఉన్నా కూడా నేను మంచిగా ఉంటానమ్మా, నా కోసం నువ్వు దుఃఖపడద్దు. ఏముంది కళ్ళు మూసి కళ్ళు చేసినా కొత్తగా అయిపోతాయి, 14 నిమిషాలు అయిపోతాయి. ఏముంది నేను బ్రహ్మాండంగా ఉంటాను, నువ్వు శుభ్రంగా ఉంటామా, వేరే ఇచ్చేవాళ్ళని చెప్పని వాళ్ళ అమ్మతో చెప్పాడు. వాళ్ళంతా చెప్తా 350 మంది వీళ్ళు ఉన్నారు కదా రాములు, వాళ్ళందరికీ అందరూ ఒకసారి కళ చూసి నమస్కారం పెట్టి, అమ్మ మీరందరూ నాకు తల్లితో సమానమైన వాళ్ళు, మీరందరూ నాకు తల్లి లాంటి వాళ్ళు, మీరు కూడా నన్ను కొడుకులాగా చూస్తున్నారు, నన్ను ఎంతో బాగా ఆదరించారు. కాబట్టి మీ అందరూ సెలవుపడి నాకు నేను అడగలుగుతాను. నేను ఇంతవరకు తెలిసి కానీ తెలియక కానీ మీ పట్ల ఏమైనా దోషంగా మాట్లాడానా, తప్పులు మాట్లాడానో నాకు జరుగుతూ క్షమించండి. ఒక ప్రేమ ఎక్కువ అయినా సరే ఏమైనా మాట దొరికిందేమో దాన్ని మీరందరూ క్షమించండి అమ్మా అని చెప్పి అంటారు. ఇక వాళ్ళందరూ గొంతులు కూడా ఎడుస్తారు, రామ 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 అనుకుంటూ గొంతు కూడా ఎడుస్తారు. ఇక దశరథ మహారాజు కింద పడిపోతాడు రామ రామ అనుకుంటూ. ఇంకా అప్పుడు ఈ ఎప్పుడు కోలాహలంతో రాణిలతో దాసులతో ఉండే ఆ దశరథుని యొక్క భవనం ఏడుతో దుఃఖంతో గొంతులే మారిపోయింది. జై శ్రీమన్నారాయణ.